వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. క్వాడ్ 4 దేశాల కూటమి. చిన్నదైన ఈ కూటమి ప్రస్తుతం అంతర్జాతీయంగా హల్చల్ చేస్తుంది. కాగా భవిష్యత్తులో క్వాడ్ గ్రూప్ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. క్వాడ్ కూటమిలో చేరడానికి ఇప్పటికే దక్షిణ కొరియా ఆసక్తి కనబరుస్తుంది. అలాగే న్యూజిలాండ్, వియత్నాం కూడా క్వాడ్ గ్రూప్లో చేరడం పట్ల ఉత్సాహం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కూటములున్నాయి. G7, G20 లాంటి అనేక కూటములు ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. ప్రతి కూటమికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. సభ్యదేశాల ఆర్థిక, సామాజిక ప్రయోజనాలే లక్ష్యంగా ఈ కూటములు పనిచేస్తుంటాయి. క్వాడ్ కూడా ఇదే తరహా కూటమే. మిగతా వాటితో పోలిస్తే క్వాడ్ ఒక చిన్న కూటమే. ఈ కూటమిలో కేవలం 4 సభ్యదేశాలుంటాయి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమిలో ఉన్నాయి. దీనినే చతుర్భుజ కూటమి అని కూడా అంటారు. సముద్రంలో సునామీ వచ్చింది. దీని ఫలితంగా హిందూ మహాసముద్ర తీర దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో తీవ్రంగా నష్టపోయిన హిందూ మహాసముద్ర తీర దేశాలకు మానవతా దృక్పథంతో సాయం చేయడానికి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ముందుకొచ్చాయి. అంతేకాదు సాయం చేయడం కోసం ఒక టీమ్గా ఏర్పడ్డాయి. మౌలికంగా ఇది క్వాడ్ కూటమి ఏర్పాటు వెనుక ఉన్న నేపథ్యం. 2007లో ఈ కూటమిని క్వాడ్గా అభివర్ణించారు జపాన్ ప్రధాని షింజో అబే. దీంతో 4 దేశాల జట్టుకు క్వాడ్ అనే పేరు ఖాయమైంది. అయితే క్వాడ్ గ్రూప్లో చేరిన ఏడాదికి ఆస్ట్రేలియా వెనక్కు తగ్గింది. కాగా ఒక దశలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికే అగ్రరాజ్యమైన అమెరికా అండదండలతో క్వాడ్ ఏర్పాటు జరిగిందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో అప్పటి వరకు కూటమిలో సభ్యదేశంగా ఉన్న ఆస్ట్రేలియా మనసు మార్చుకుంది. చైనాతో ఆస్ట్రేలియాకు బలమైన ఆర్థిక సంబంధాలుండడమే ఇందుకు కారణం. కాగా ఆ తరువాత ఇండో పసిఫిక్ ప్రాంతంలో అనేక పరిణామాలు సంభవించాయి. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు పెరిగింది. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలోని భారీ ఎత్తున నౌకాశక్తిని మోహరించింది. మిగతా దేశాలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా చైనా విన్యాసాలు ప్రారంభించింది. దీంతో అప్పటి వరకు చైనాకు గట్టి మద్దతుదారుగా ఉన్న ఆస్ట్రేలియా తన వైఖరి మార్చుకుంది. క్వాడ్ సభ్యదేశంగా క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలైంది. While challenges will come, the world will change because the Quad is here to stay, I believe. Unlike some international forums, the Quad it doesn't have a long history. That means it's not defined by tradition, but it also means it's not confined by it. It means that as it develops, it can evolve. And that is, I believe, what is happening. మొత్తం మీద 2017లో క్వాడ్ గ్రూప్ తిరిగి యాక్టివ్ అయింది. ప్రధానంగా ఇండో పసిఫిక్ రీజియన్పై క్వాడ్ కూటమి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడుకు కళ్లెం వేయాలని క్వాడ్ కూటమి సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. 2021లో క్వాడ్ కూటమి సభ్యదేశాల అధినేతలు తొలిసారి సమావేశమయ్యారు. అదే ఏడాది మార్చి నెలలో మరోసారి క్వాడ్ అధినేతలు వర్చువల్గా భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే క్వాడ్ కూటమి ఏర్పాటును మొదట్నుంచి చైనా వ్యతిరేకిస్తోంది. తమకు వ్యతిరేకంగా క్వాడ్ ఏర్పాటు చేశారన్నది చైనా అధినేతల అభిప్రాయం. దీంతో క్వాడ్ కూటమికి సంబంధించి వ్యతిరేక ప్రచారం చేయడం మొదలుపెట్టింది. తమ దేశానికి వ్యతిరేకంగా అగ్రరాజ్యమైన అమెరికా ఇతర 3 దేశాలను ఉసిగొలిపి క్వాడ్ పేరుతో ఒక అంతర్జాతీయ గ్రూప్ను ఏర్పాటు చేసిందని కారాలు మిరియాలు నూరింది. అంతేకాదు ఆక్రోశం ఉండబట్టలేక క్వాడ్ కూటమిని ఆసియా నాటోగా పిలవడం మొదలుపెట్టింది. అయితే తామెవరికీ వ్యతిరేకం కాదని క్వాడ్ దేశాలు స్పష్టం చేశాయి. కేవలం తమ సభ్య దేశాల ఆర్థిక, దౌత్య, సైనిక బంధాల బలోపేతం కోసమే క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసినట్లు కుండబద్దలు కొట్టాయి.
సంతృప్తి చెందలేదు. క్వాడ్ కూటమి ఏర్పాటు వల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని చైనా మండిపడింది. అంతేకాదు వివిధ దేశాల మధ్య సహకారం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని చైనా ధ్వజమెత్తింది. దీనికంతటికీ కారణం క్వాడ్ కూటమి ఏర్పాటేనని చైనా నిప్పులు చెరిగింది. క్వాడ్ కూటమికి అనేక లక్షణాలున్నాయి. ఇండో పసిఫిక్ తీరాన్ని స్వేచ్ఛాయుత, సుసంపన్నమైన, సంఘటిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. అలాగే సముద్ర తీర ప్రాంత భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల దౌత్యం, వాతావరణ మార్పుల ముప్పును తగ్గించడం, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెంచేలా వాతావరణం క్రియేట్ చేయడం, టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచడం మిగతా క్వాడ్ లక్షణాలు అంటున్నారు అంతర్జాతీయ రంగ నిపుణులు. క్వాడ్ కూటమి ప్రస్తుతం 4 దేశాలకే పరిమితం. కాగా భవిష్యత్తులో కూటమి విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. క్వాడ్ కూటమిలో చేరడానికి ఇప్పటికే దక్షిణ కొరియా ఆసక్తి కనబరుస్తోంది. అలాగే న్యూజిలాండ్, వియత్నాం కూడా క్వాడ్ గ్రూప్లో చేరడం పట్ల ఉత్సాహం చూపుతున్నాయి. పొరుగున ఉన్న చైనాతో భారతదేశానికి కొంతకాలంగా సరిహద్దు తగాదాలున్నాయి. సరిహద్దుల వెంబడి అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి చైనా అక్రమ నిర్మాణాలను చేపట్టింది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి గతంలో భారత్, చైనా సైనిక దళాలు ఘర్షణ పట్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో చైనా ఎప్పుడైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే క్వాడ్ దేశాల సాయాన్ని భారత్ కోరే అవకాశం ఉంది.